ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ ప్రేమసారావు గారు, అట్లాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు, మన గౌరవ శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు, శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, శ్రీ గంట సత్యనారాయణరావు గారు, అదేవిధంగా ఇతర శాసనసభ్యులు మన గౌరవ సింగరేణి రాజస్థాన్ సిఎన్ఎండి శ్రీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ గారు, అదేవిధంగా మన డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ కోట్ర గారు, మన డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణరావు గారు, మన డైరెక్టర్ కె వెంకటేశ్వర గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులు జనకప్రసాద్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు చారి గారు, ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి సోదరులు సోదరిమణులు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సమావేశం మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారి కృషితోటి వారి యొక్క సలహా మేరకి ఈ యొక్క సమావేశం ఏర్పాటు మంచిర్యాలలో చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంలో 2026 మార్చి వరకు మెడికల్ ఫీల్డ్ అయినటువంటి సుమారు 338 మందికి సింగరేణిలో జనరల్ అసిస్టెంట్గా ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఈ సందర్భంలో జరుగుతూ ఉంది. ఇంకా ఒక 2 నెలలు అంటే ఏప్రిల్ మే నెలల్లో ఫిట్ అయినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వారు కూడా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కూడా తొందరలోనే ఇవ్వాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా కొన్ని సమస్యలు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు, మార్పేరు సమస్య ఉన్నది. చాలామంది కార్మికులు తండ్రులు 30-35 సంవత్సరాల సింగరేణిలో పనిచేసి అనారోగ్యం వల్ల అన్నిటిలో చనిపోయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళ సింగరేణి యాజమాన్యం మారుపేర్లు అని చెప్పేసి ఆపేసింది. మరి వాళ్ళందరూ కూడా దాదాపు 4-5 సంవత్సరాలుగా మరి గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో హామీ ఇచ్చారు, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని. ఈరోజే ఇప్పుడే శ్రీధర్ బాబు గారు కూడా మన సిఎన్ఎండి గారితో ఒక 10 నిమిషాల క్రితం చెప్పారు, వాళ్ళందరూ కూడా తొందరలో ఉద్యోగాలు ఇవ్వాలి, ఇప్పుడే ఆ కమిటీని ఏర్పాటు చేసి ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరారు. వారికి తొందరలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మన సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా ఈ యొక్క బదిలీ వర్కర్లు ఉన్నారు, డిస్మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్య ఉన్నది. డిస్మిస్ అయినటువంటి కార్మికులందరూ కూడా ఒక అవకాశం ఇవ్వండి. సింగరేణిలో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉండి పనిచేయలేక కొంతమంది అనారోగ్యం వల్ల, లేదా తల్లిదండ్రుల పరిస్థితుల వల్ల, లేదా కొత్తగూడెం వాళ్ళని శ్రీరాంపురంలో వేసి, శ్రీరాంపురం వల్ల భూపాలపల్లిలో వేసి, ఈ కారణాల వల్ల కూడా చాలామంది ఆధార్ కాలేక ఆపరేట్ అయ్యారు. వాళ్ళందరికీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనకి గత సెక్షన్ సమావేశంలో సింగరేణి యాజమాన్యం ఏదైతే సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు గుర్తింపు సంఘంతో యాజమాన్యం చెప్పిందో దాన్ని, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే అధికారులకి సింగరేణి యాజమాన్యం చెల్లిస్తూ ఉంది, అట్లనే కోల్ ఇండియాలో కార్మికులకు కూడా చెల్లిస్తూ ఉన్నారు, దీన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి కోరడం అనేది జరిగింది. వీటితో పాటు ఇంకా అనేక సమస్యలు ఇవాళ సింగరేణిలో పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతోటి గతంలో ఎట్లయితే సింగరేణి యాజమాన్యం చర్చలు జరిపేదో 3 నెలలకో 4 నెలలకో సెకండ్ సమావేశాలు జరిపి సమస్యను పరిష్కారం చేసేదో, దానివల్ల కార్మికులలో శాంతి ఉండేది. ఇవాళ సింగరేణి అట్లా కనపడుతుంది కానీ అగ్నిగుండంలాగా ఉంది. ఎప్పుడు బరస్ట్ అయ్యేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది సింగరేణిలో. కాబట్టి ఈ సింగరేణి కార్మిక సమస్యలు ఇవాళ ఇంత పెద్ద
రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు ఒక సీఎం గారు తప్ప దాదాపు మంత్రులు ఎమ్మెల్యేస్ మన సింగరేణి ప్రాంత సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. వారందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సమస్యలు తక్షణం పరిష్కారం కావాలంటే ఏదైతే యాజమాన్యం వాళ్ళు ఈ సమస్యలపైన చర్చించి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక చివరిగా ఏంటంటే 2014 వరకు సింగరేణికి రావాల్సిన డబ్బులు గతంలో నుండి రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు తెలుగుదేశం కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా మనకి ఆపేవాళ్ళు కాదు. మనం బొగ్గు కొన్నా కరెంట్ తీసుకున్నాం. కానీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 21,000 కోట్ల రూపాయలు మనకి అప్పబెట్టి వాళ్ళు దిగిపోయారు. అప్పుడు ఇదే భట్టి గారు ఈ ప్రాంతానికి వారు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావడానికి భట్టి గారి పాదయాత్ర కూడా చాలా ప్రాధాన్యత వహించిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి పాదయాత్రలో మేము ఇక్కడ ఇంధానంలో కలిసి వారు చెప్పాం, సార్ ఈ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, సింగరేణి అప్పుల్లో సింగరేణి వాళ్ళ నష్టాలు పోయి పరుస్తున్నది, ఏ వస్తువులు కొనడానికి కూడా డబ్బు లేదంటే భట్టి గారు వెంటనే మంచిర్యాలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు వెంటనే డబ్బులు ఇవ్వాలని. చాలా సంతోషం. కానీ ఇవాళ ఏంటంటే 56,000 కోట్ల రూపాయలు ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది. ఆ డబ్బులు వచ్చేది ఉంటే సింగరేణులు అన్ని కూడా మనం చేసుకోవచ్చు. అట్లనే ఇవాళ డిఎంఎఫ్ నిధులు ఉన్నాయి. మన సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెడితే మన సింగరేణి ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దయచేసి మన ఉప ముఖ్యమంత్రి గారు అట్లనే ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా వాళ్ళే కాబట్టి ఈ డిఎంఎఫ్ నిధులని ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టడానికి అవకాశం కలిగించాలని, అట్లనే సింగరేణి అధికారులకు రావాల్సినటువంటి పిఆర్పిఎలను అది కూడా పరిష్కారం చేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఈ సింగరేణి అభివృద్ధికి తోడ్పడతారు. ఇవాళ సింగరేణిలో ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి తప్పనిసరిగా మనందరం కూడా, ఎందుకంటే ఈ సింగరేణి కార్మికులు కష్టపడే ఆనాడు బిఏఎఫ్ఆర్మైన సింగరేణి మనం తెచ్చుకోగలిగాం. ఈనాడు కూడా తప్పనిసరిగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేస్తే తప్పనిసరిగా సింగరేణి మరింత లాభాల్లో పోతుంది. ఈ వచ్చే లాభాల్లో ఈ సంవత్సరం 45% చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ధన్యవాదాలు.